రుషికొండ అందరూ సామాన్యులు కూడా లోపలికి విజిట్ వెళ్ళిపోయారు. చూస్తే లోపల ఒక ఇంద్రభవనం లాగా ఉంది. ఆ సామాన్యులు మొత్తం ఆశ్చర్యపోతున్నారు. ఆ ఫర్నిచర్ కానీ, ఆ ఎక్విప్మెంట్లు కానీ చూస్తుంటే అసలు ఇక్కడ కొన్నాయి కూడా కాదు. అయితే ఇప్పుడు వాళ్ళు అంటుంది ఏంటంటే, ఇది ప్రభుత్వ ఆస్తియే కదా, దీనికి ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు 2019లో పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన చేసిన మొట్టమొదటి పని ఏంటి? పోల్చటం, ప్రజావేదిక కూల్చారు. పోల్చటం. ఆ కూల్చిన దానికి చెప్పిన కారణం ఏంటి? పర్యావరణ అనుమతులు ఉల్లంఘించి ఈ కట్టడాన్ని నిర్మాణం చేశారు. నదీ గర్భంలో ఇది నిర్మాణం జరిగింది. ఈ కట్టడాన్ని కూల్చివేతతో మొదలుపెట్టి ఇటువంటి కట్టడాల మొత్తాన్ని కూడా కూల్చేస్తానని చెప్పని ఒక ప్రకటన చేశారు ఆయన. మిగిలిన వేటిని కనీసం కాంపౌండ్ వాళ్ళు కూడా టచ్ చేయలేకపోయారు, కానీ ప్రజాధనంతో కట్టిన ఈ ప్రజావేదికను అయితే కూల్చేశారు. ఆనాటి నుంచి ఈనాటికి ఆ శిథిలాలు కూడా తీయకుండా అక్కడే ఉన్నాయి అవి. ఆ తర్వాత ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సక్సెస్ఫుల్గా నడుస్తా, ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల పన్నులు కడతా, చిత్తూరు జిల్లాలో ఒక గ్రామీణ ప్రాంతంలో డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ 17,000 మందికి, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్తో కలిపి 50,000 మందికి ఉపాధి కల్పిస్తున్న అమర్రాజా ఫ్యాక్టరీని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా మూసేయించే ప్రయత్నం చేశారు. అక్కడ కాలుష్య కారకం అవుతుంది, ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు అని చెప్పని కారణం చెప్పారు. కడప జిల్లాలో జువారీ సిమెంట్ ఫ్యాక్టరీని కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా మూసేయించే ప్రయత్నం చేశారు. ఇవి చూసిన తర్వాత సహజంగా ఏమనుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి? ఓహో, ఈయన పర్యావరణానికి ఎంతటి ప్రయారిటీ ఇస్తాడో, ప్రజల జీవితాల పట్ల ఎంతటి కన్సర్న్ వ్యక్తం చేస్తాడో అని చెప్పని ప్రజలు అనుకోవాలిగా. అదే విధమైన నిర్ణయాలు, అదే విధమైన అమలు, అదే విధమైన పరిపాలన జరుగుద్దనిగా ప్రజలు ఆలోచించాల్సింది. ఇప్పుడు ఈ ఋషికొండ మీద నిర్మాణం చేసిన ఈ ప్రభుత్వ భవనాలు, ప్రభుత్వ భవనాలే, టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా నిర్మాణం చేసిన ప్రభుత్వ భవనాలు, అవి ఎందుకు చర్చనీయాంశం అవుతున్నాయి? ఎందుకు ఇన్నాళ్ళుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ నిర్మాణాలని పరిశీలించడానికి వెళ్ళిన ప్రతిపక్ష పార్టీలని, మీడియా సంస్థలని, పర్యావరణ ప్రేమికుల్ని పరిశీలించడానికి కూడా అనుమతి ఇవ్వకుండా అడ్డుకున్నారు? ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు కదా, అది ప్రభుత్వ భవనాలు అని చెప్పని. మీ సొంత ఆస్తులు కాదు కదా. ప్రభుత్వ భవనాల నిర్మాణం జరుగుతున్నప్పుడు వాటిని పరిశీలించే, అక్కడ ఏ నిర్మాణం జరుగుతుందని తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంది కదా. ఆ సమాచారాన్ని తెలియజేయాల్సిన బాధ్యత మీడియా సంస్థలు కదా. మీడియా సంస్థలకు ఎందుకు ప్రతిబంధకాలు కల్పించారు? అక్కడ ఏదో మామూలుగా మనం ఇక్కడ మన హైదరాబాద్లో కంటోన్మెంట్ ఏరియాకి వెళ్తే రెస్ట్రిక్టెడ్ ఎంట్రీ ఉంటుంది. రక్షణ అంటే డిఫెన్స్కి సంబంధించిన ప్రాంగణం కాబట్టి అక్కడ సివిలియన్స్కి ఎంట్రీ ఉండదు. అది మనం అర్థం చేసుకుంటాం. ఆ విధమైన గోప్యత పాటించాల్సిన అవసరం కూడా దేశ రక్షణ రీత్యా ఉంది. ఇది అటువంటిది కాదే. ఏపీ టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రాంగణం అది. ప్రభుత్వానికి టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా సంవత్సరానికి 8 కోట్ల రూపాయల ఆదాయం సమకూర్చుతున్న హరిత రిసార్ట్స్ అక్కడ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. వాటిని కూల్చేసి, ఆ కొండని తొలిచేసి అక్కడేవో నిర్మాణాలు చేస్తున్నారు. అవి ఏ నిర్మాణాలు? టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించిన నిర్మాణాలు అని చెప్పని టూరిజం డిపార్ట్మెంట్ అధికారులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆ కొండని అనుమతికి మించి తొలిచారు. పర్యావరణ అనుమతులు ఉల్లంఘనకు అక్కడ తీసుకున్న అనుమతిని మించి ఉల్లంఘనకు పాల్పడుతున్నారు. సిఆర్జెడ్ పరిధి, కోస్టల్ రెగ్యులేటరీ జోన్, ఆ పరిధి దాటి ఆ తవ్విన గ్రావెల్ మొత్తాన్ని తీసుకొచ్చి బీచ్ల్లో డంప్ చేశారు. బలవంతపు నిర్బంధకాండ ప్రయోగించారు. అక్కడ పరిశీలించాలని చెప్పని ప్రయత్నం చేసిన రాజకీయ నాయకుల్ని బలవంతాన అడ్డుకున్నారు. అసలు అంతటి బలప్రయోగం ఎందుకు చేశారు? ఏం రహస్యాలు అక్కడ ఉన్నాయి కాబట్టి అని చెప్పని. ఈరోజు ప్రభుత్వ భవనాలే కదా, ప్రభుత్వ భవనాలు అయి ఉన్నప్పుడు మీరెందుకు ఇంత నిర్బంధకాండ ప్రయోగించారు అక్కడ? ఇక్కడ ఖచ్చితంగా ఇష్యూ గౌరవ హైకోర్టుకి వెళ్ళింది. గౌరవ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వ అధికారులను నివేదిక అడిగింది. గౌరవ హైకోర్టుకి తప్పుడు నివేదికలు ఎందుకు ఇచ్చారు? చివరికి గౌరవ హైకోర్టు ఆదేశాలతోటి కేంద్ర ప్రభుత్వ అధికారులు వచ్చి వాళ్ళు కమిటీ
వాళ్ళు వెరిఫై చేసుకొని వాళ్ళు నిర్ధారణ చేసి అనుమతి తీసుకున్న దానికన్నా ఎక్కువగా తవ్వకాలు జరిగినాయి అని చెప్పని వాళ్ళు నిర్ధారణ చేశారు కదా. అంటే ఇక్కడ ఖచ్చితంగా పర్యావరణ ఉల్లంఘనకు పాల్పడ్డారు కదా. అదే సందర్భంలో 452 కోట్ల రూపాయలతోటి భవనాలు కట్టారు. ఇప్పుడు ఆ కట్టిన భవనాలు గతంలో లాగా రిసార్ట్స్ కోసం కట్టారా? ఆ రిసార్ట్స్ కోసం కట్టుంటే మామూలుగా మనం టూరిస్టులుగా వివిధ ప్రాంతాల సందర్శనకి వెళ్తుంటాం. స్తోమత ఉన్నాడు ఓ సూట్ బుక్ చేసుకుంటాడు, స్తోమత లేనాడు ఒక రూమ్ బుక్ చేసుకుంటాడు. సహజంగా మనకుండే ఆప్షన్స్ అవే కదా. ఇంకొంచెం స్తోమత ఉన్నాడు ఒక ఎంటైర్ కాటేజ్ బుక్ చేసుకుంటాడు, అంతే కదా. కానీ ఇక్కడ ఇన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మాణం చేసినవి అటువంటి యాత్రికులకు సౌలభ్యం కోసం నిర్మాణం చేసిన సూట్లు నిర్మాణం చేశారా? రూములు నిర్మాణం చేశారా? కాదే. టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించిన స్థలంలో టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించిన 452 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక విలాసవంతమైన నివాస భవనాన్ని నిర్మాణం చేశారు. అది యాత్రికులకు అద్దెకిచ్చే పర్పస్తో చేసే నిర్మాణం కాదు. 100కి 100 పాళ్ళు ఆనాటి టూరిజం మినిస్టర్ రోజా గారు చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో పరిపాలనా రాజధాని పరంగా నివాసం ఉండటం కోసం 3-man కమిటీ రికమెండ్ చేసింది ఈ భవనాన్ని అని చెప్పారు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు నివాసం ఉండటం కోసం టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించిన స్థలంలో టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించిన డబ్బుతో 452 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పరిపాలనా భవనాలు ఆ నివాస భవనం నిర్మాణం జరిగిందనేది వాస్తవం కదా. మీకు ఏ అధికారంతో ఏ హక్కుతోటి ఇక్కడ పరిపాలనా భవనాలు పరిపాలనా రాజధాని అని చెప్పని నిర్ణయించారు? 2022 మార్చి 3వ తారీఖు రోజు గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పుతోటి అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అని చెప్పని ఒక స్పష్టమైన తీర్పు ఇవ్వడం జరిగింది. కాబట్టి విశాఖపట్నం పరిపాలనా రాజధాని అనే అంశమే పరిగణలోకి రాదు. మరి పరిపాలనా రాజధాని కాని ప్రాంతాన్ని పరిపాలనా రాజధానిగా అధికారికంగా ప్రకటించడానికి ఆస్కారం లేని ప్రాంతంలో ఇన్ని 100 కోట్ల రూపాయలతోటి నివాసం ఎందుకు ఏర్పాటు చేశారు? ఎవడో సన్నాసి విశాఖపట్నంలో ఈ ఎత్తైన కొండ మీద నీ కాళ్ళ దగ్గర విశాఖపట్నం ఉండే విధంగా నువ్వు కాపురం ఉండి బీచ్కి అభిముఖంగా మీ దంపతులు కనుక నివాసం ఉంటే రాబోయే 30 సంవత్సరాలు మీరే ఈ రాష్ట్రాన్ని వెళ్తారు అని చెప్పని ఒక సన్నాసి చెప్పాడు అని చెప్పని ఆ సన్నాసికి ప్రభుత్వ భూమి ఎకరం 15 కోట్లు ఖరీదు చేసే భూమి 15 ఎకరాల భూమి 225 కోట్లు ఖరీదు చేసే భూమి ఎకరం ₹1,00,000 చొప్పున 15 లక్షల రూపాయలు కట్టబెట్టారే. అంటే గురుదక్షిణ ఆ గురువు వల్ల మీకు నమ్మకం కలిగితే మీ సొంత డబ్బు ఇచ్చుకోవాలి. ఆ గురువు సలహా చెప్పాడని ప్రభుత్వ ధనంతో ప్యాలెస్లు కట్టుకొని ఆ గురువుకి ప్రభుత్వ భూమి కట్టబెట్టి ఇవాళ పర్యావరణ అనుమతులు ఉల్లంఘించినందుకు ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని పోగొట్టి ఆ హరిత రిసార్ట్స్ను కూల్చేసినందుకు 452 కోట్ల రూపాయలతోటి నిరుపయోగంగా ఉండబోతాయి అవి. ఎందుకనంటే వాటిని అటు రూములుగానో సూట్స్ గానో కన్వర్ట్ చేయడానికి వీలుగాని పరిస్థితి. ఒక నాన్ ప్రొడక్టివ్ అసెట్గా మారిపోతుంది. రేపటి రోజున ఒకవేళ ఇక్కడ పర్యావరణ అనుమతుల ఉల్లంఘన జరిగింది, మనం ఢిల్లీలో నోయిడాలో ట్విన్ టవర్స్ అని సుప్రీంకోర్టు ఆదేశాలతో కూల్చేసిన తీరు చూసాం కదా. రేపటి రోజున గౌరవ హైకోర్టు వీటిని కూల్చేయండి అని చెప్పని ఆదేశాలు ఇస్తే ఈ డబ్బంతా బాధ్యులు ఎవరు? ఈ ఉల్లంఘనకు పాల్పడ్డందుకు టూరిజం మినిస్టర్గా ఉన్న రోజా గారు, ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు, కన్సర్న్ అధికారులు, కోర్టుకు తప్పుడు నివేదికలు ఇచ్చిన అధికారులతో సహా మొత్తం ప్రాసిక్యూట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది.